ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు నేను చెప్పబోయే ఒక మంచి పరిహారం, మీ ఇంటి మీద పడ్డ చెడు దృష్టుల్ని, నరగోల, ఇంట్లోని అధికంగా డబ్బులు ఖర్చవుతున్నా, ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినా నిలవట్లేదు అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా మంచిగా ఉపయోగపడే ఈ యొక్క పరిహారం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో, ఇది ఎలా చేయాలో, ఏంటో మీతో వివరించి మొత్తంగా డీటెయిల్‌గా చెప్తానండి. చాలామంది అంటూ ఉంటున్నారు. కష్టపడే డబ్బులే ఉంటున్నాయి. ఇలాంటివన్నీ నమ్మకూడదు. ఇలాంటివన్నీ ఈ రోజుల్లో ఎవరు పాటిస్తున్నారు? మనం ఎంత కష్టపడితేనే మనకు అంత ప్రతిఫలంగాన డబ్బులు వస్తాయి అని చెప్పి అంటున్నారు. కానీ ఎంత కష్టపడినానా చేతిలో రూపాయి లేక బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎందువలన? చెడు ప్రభావం మన మీద పడడం వల్ల. మన ఇంటి మీద నరదిష్టి, గోల అలాంటివి ఉన్నప్పుడే మనం ఎంత కష్టపడినా డబ్బులు మన చేతిలో ఉండవు. అలాంటి వాటికి ఈరోజు నేను చెప్పబోయే పరిహారం మీకు చాలా ఉపయోగపడుతుంది. కేవలం 11 తమలపాకులతోటి ఈరోజు కట్టబడే తోరణం ఏదైతే ఉందో అది చాలా ఉపయోగపడుతుంది మీ అందరికిని. తమలపాకుని ఎప్పుడు కూడాన వాటర్ తోటి డైరెక్ట్‌గాన కడగకూడదండి. ఎందుకంటే దీంట్లో ఉన్న ఆయుర్వేదిక ఔషధ గుణాలు అన్నీ పోతాయండి. ఎప్పుడూ కూడాన వాటర్ తోటి ఏ పని చేసినా సరే అస్సలు కడగకూడదు. తడిగుడ్డ పెట్టి మనం ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళైనా సరే తడిగుడ్డతోటి తుడుచుకోవాలి. అలా ప్రతి దాన్ని తుడుచుకోండి. 11 తమలపాకులతో ఈరోజు నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కటి శుభ్రంగా మనకి ఎంతవరకు శుభ్రం కావాలో అంతవరకు గూడా శుభ్రంగా తుడుచుకొని, నేను 11 వారాలు చేస్తున్నాను కాబట్టి 11 తమలపాకులు తీసుకున్నానండి. 28 వారాలు చేసుకున్న వాళ్ళైతే 28 తమలపాకులు తీసుకోండి. నేను ఇది 11 వారాలు చేస్తున్నాను. అందు గురించి 11 తమలపాకులు తీసుకొని, ఆ 11 తమలపాకులతోటే ఈరోజు మనం తోరణాన్ని కట్టుకుంటున్నాము. శుభ్రంగాన అటు ఇటు 2 భాగాలు గూడా బాగా తుడుచుకున్న తర్వాత, వాటిల్ని ఇప్పుడు మనము గంధము ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంటిలో ఉండే గంధమును తీసుకొని, ఆ తమలపాకు మధ్యలోని మిడిల్‌లోని ఆ గంధాన్ని బొట్టు కింద పెట్టుకోవాలండి. కొంతమందికి మా దగ్గర గంధము కూడా లేదు అని అన్నవాళ్ళు వాటర్ తోటే కుంకుమ బొట్టు పెట్టేసుకోండి. మామూలుగాన కొద్దిగా వాటర్‌ని పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు. గంధాన్నే పెట్టాలని ఏమీ లేదు. కానీ తమలపాకుకు కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి. ప్రతి ఒక్కటికి కూడాన శుభ్రంగా తుడుచుకొని కుంకుమని పెట్టుకోండి. గంధమును పూసి కుంకుమను పెట్టండి. 11 ఆట్లికి గూడాన. అలా పెట్టుకున్న తర్వాత దారపు ఉంటది కదండీ! ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటాది. దారము తెల్ల దారాన్ని తీసుకొని మన గుమ్మానికి ఎంత సరిపోతుందో ఒక పేట తీయండి. అంటే మన గుమ్మానికి ఎంత పొడుగు వస్తుందో చూసుకొని దారంని కొలత తీసుకొని 11 పేటలు వచ్చేలాగా మనము దారాన్ని తీయాలి. అంటే దారాన్ని 11 సార్లు కొలుచుకోండి. మనము గుమ్మానికి కొలిచిన తర్వాత 11 భాగాలుగా దారాన్ని తీసుకొని, ఒకవేళ మీరు గనక 28 వారాలు చేసినట్లయితే 28 పేటలు వచ్చేలా చూసుకోవాలి దారం. 11 వారాలకి మాత్రమే 11 పేటలు, 28 వారాలకైతే 28 పేటలు దాకా తీయాలి. ఈ దారాన్ని తీసిన తర్వాత ఇంట్లోని నిత్యం ఉండే పసుపు ఉంటది కదా! కొంచెం పసుపుని తీసుకొని, ఒక గిన్నెలోకి వేసుకొని, కొంచెం వాటర్ తోటి, నీళ్ళతోటి మొత్తం కలుపుకొని ఆ పసుపు అంతాన. అప్పుడు ఈ 11 పేటలు ఉన్నాయి కదా! దారానికి మొత్తం పసుపు అంటేలాగా దాంట్లోని వేసి, మొత్తం శుభ్రంగాన ఏ భాగము కూడా తెల్లగా కనిపించకుండాన మొత్తం పసుపు పూసుకోవాలండి ఈ దారానికి. ఇది పూసుకున్న తర్వాత మనము ఇప్ ఎప్పుడైతే మనము తమలపాకుల్ని పక్కన పెట్టామో, మనము పక్కన పెట్టిన తమలపాకుల్ని, ఈ పసుపు తాడుని మనము ఏదైతే ఇష్టంగాన కొలుస్తామో, మన కులదైవం దగ్గర దీపారాధన చేసుకొని, ఈ తమలపాకుల్ని, ఈ పసుపు తాడుని ఆ మందిరంలోని పెట్టి ఉదయము, సాయంత్రము దీపారాధన చేసి, సాయంత్రం సమయాన ఈ తమలపాకులు తోరణాన్ని కట్టుకోవాలి. ముందు దేవుడి మందిరంలోని దీపం పెట్టిన తర్వాత ఉదయము, సాయంత్రం తీసి అప్పుడు మనము తోరణాన్ని కట్టుకోవాలి. నేను చూపిచ్చిన విధంగాన చూస్తున్నారు కదా! తమలపాకుని అస్సల సూదితో గుచ్చకూడదు.
పసుపు తాడుతోటి ఆ ముచ్చుకకి కట్టే విధంగా ఇలాగ కట్టుకోవాలి. ఈ 11 తమలపాకుల్ని నేను చూపించిన విధంగాన ప్రతి ఒక్కటి కూడా కట్టండి. ఎట్టి పరిస్థితిలో కూడా సూదిని ఉపయోగించకండి. ఈ తోరణము చెడు దృష్టుల్ని మన మీద పడకుండాన చాలా బాగా పనిచేస్తుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చేసేటప్పుడు మనకి తప్ప, మన కుటుంబం సభ్యులకి తప్ప బయట వాళ్ళకి ఇది చేస్తున్నామని అస్సలు తెలియకూడదు. 11 వారాలు కూడాన. 11 వారాల తర్వాతే మనము ఈ పరిహారం గురించి బయట చెప్పాలే కానీ, ఈ 11 వారాల లోపు అస్సల ఎవ్వరికీ తెలియకుండాన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. దీనివల్ల మీకు ఎప్పుడూ చూడలేని మంచి ఫలితాలను పొందుతారు. తోరణం ఎండిపోయిన తర్వాత ఆకుల్ని మొక్కకు వేసి, తాడును మాత్రం చేతికి కట్టుకోవాలండి. ప్రతి వారము కూడా పసుపు తాడుని మన చేతికి కట్టాలి. మళ్ళీ తిరిగి దీన్ని మొక్కకు వేసేవారు.